హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్లో డాటా ఎంట్రీని ఎలా చేయాలో చెప్పాను. లైక్ స్టూడెంట్స్ మార్క్స్ కానీ, బిల్ ఇన్వాయిస్ కానీ, సేల్స్ రిపోర్టు, లైక్ జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్, మల్టిప్లికేషన్. ఆ వీడియోస్ మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తా. ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో డాటా ఎంట్రీ ఏ విధంగా చేయాలి, లైక్ క్యాలిక్యులేషన్, ఇలా సీరియల్ నెంబర్, ప్రొడక్ట్, ప్రైస్, క్వాంటిటీ, టోటల్, ప్రైజ్, క్వాంటిటీ, ఈ విధంగా మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, టోటల్ ఏ విధంగా కనుక్కోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నా, దానికి షార్ట్ కట్కి Ctrl+N. టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు టేబుల్ కోసం ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో గ్రూప్లో టేబుల్ అనే కమాండ్ కనిపిస్తుంది. 5 into 4 ఈ విధంగా తీసుకోవాలి. సీరియల్ నెంబర్ ఉంది కదా, సీరియల్ నెంబర్, ప్రొడక్ట్, ప్రైస్, క్వాంటిటీ, టోటల్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇవి ప్రోడక్ట్స్ ఎంట్రీ చేసుకోవాలి. టీవీఎస్ 32,004 క్వాంటిటీ. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ట్యాప్, మీ కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే సెల్ ఇంకొక కాలంకి షిఫ్ట్ అవుతుంది. ప్రోడక్ట్ వచ్చేసి టీవీఎస్, ప్రైస్ 32,000, క్వాంటిటీ 4. ఈ విధంగా 2 ల్యాప్టాప్స్ 25,000, క్వాంటిటీ వచ్చేసి 6. అదేవిధంగా సీరియల్ నెంబర్ 3 మొబైల్స్ 15,000, క్వాంటిటీ వచ్చేసి 8. సో వీటిని మల్టిప్లై ఏ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రైస్ ఉంది 32,000, దాని క్వాంటిటీ వచ్చేసి 4. ఇక్కడ వాటి యొక్క టోటల్ రావాలి. సో ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే టేబుల్ లేఅవుట్ ట్యాబ్లో డాటా గ్రూప్లో ఫార్ములా అనే కమాండ్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ముందు ఈ సెల్ యాక్టివ్లో చూసుకోవాలి. ఈ సెల్లో కర్సర్ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఫార్ములా మల్టిప్లై చేయాలంటే ఎలా చేస్తారు ఎంఎస్ వర్డ్లో నార్మల్గా. ఇక్కడ పేస్ట్ ఫంక్షన్, మీకు ఎటువంటి ఫంక్షన్ కావాలో అడుగుతుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా సమ్ ఉంటుంది, సమ్ కాదు, మనకు ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ప్రోడక్ట్, ఈక్వల్ టు ఇవ్వాలి. ఈక్వల్ టు ఈ బ్రాకెట్లో ఏమి ఇవ్వాలంటే ఈ డాటా పైన ఉందా, లైక్ ఎబోనా, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, బిలోనా. మనకు ఇట్ సైడ్ ఉంది డాటా, యాడ్ చేసుకునే డాటా మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ అని ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చి ఓకే. చూసారా, టోటల్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. 32,004 క్వాంటిటీ 1,28,000. సో ఇవి మిగతా సెల్స్కి కూడా అప్లై చేయాలా, అదే ఫార్ములా మళ్ళీ అంటే అప్లై చేయొద్దు. దీన్ని కాపీ చేసుకోవాలి. చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది సెలెక్షన్లో ఉన్నప్పుడే, అన్సెలెక్ట్ చేయొద్దు. మళ్ళీ సెలెక్ట్ ఉన్నప్పుడు మీ కీబోర్డ్లో F9 ప్రెస్ చేయండి. కీబోర్డ్లో F9. చూసారా, ఇక్కడ 25,000, క్వాంటిటీ 6, టోటల్ వచ్చేసి 1,50,000. ఇక్కడ 15,000, క్వాంటిటీ 8, టోటల్ 1,20,000. ఈ విధంగా మనకి ఇక్కడ ఏముంది, గ్రాండ్ టోటల్ కూడా రావాలి కాబట్టి మనం కింద ఇంకొక రో తీసుకోవాలి. కింద రో తీసుకోవాలంటే కింది సెల్ యాక్టివేషన్ ఇక్కడ మొబైల్ కానీ ఇక్కడ ఎక్కడైనా కర్సర్ ప్లేస్ చేసి మీరు టేబుల్ లేఅవుట్లో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ కనిపిస్తుంది. ఇందులో ఇన్సర్ట్ బిలో అనే కమాండ్ ఉంది కదా, సపోజ్ ఇన్సర్ట్ ఎబో అంటే దీని మీద వస్తుంది, 3కి మీద, 2కి కింద. ఎందుకంటే మనకు 3లోనే కర్సర్ ఉంది కాబట్టి అలా మనం కింద కావాలి కాబట్టి ఇన్సర్ట్ బిలో ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కాలమ్స్ అవసరం లేదు కదా, సింగిల్ కాలం రావాలి కాబట్టి మనకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని టేబుల్ లేఅవుట్లో మెర్జ్ గ్రూప్లో మెర్జ్ సెల్స్ అనే కమాండ్ కనిపిస్తుంది, క్లిక్ చేయాలి. సింగిల్ సెల్గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రాండ్ టోటల్ ఈ విధంగా ఎంట్రీ చేసుకొని గ్రాండ్ టోటల్ ఇక్కడ టేబుల్ లేఅవుట్లో
అలైన్ అలైన్ బాటమ్ రైట్ క్లిక్ చేసుకొని మనకు సైడ్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టోటల్ రావాలంటే సెల్ యాక్టివేషన్ ఉంచుకొని ఫార్ములా గ్రూప్లో ఇక్కడ సమ్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది, సమ్ ఎబో కావాల్సిన సమ్మే కదా, అడిషన్ కదా, ఓకే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ చూపించింది, మనం దీన్ని లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వీటికి కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్లో బోల్డ్ ఈ విధంగా మనం దీనికి గ్రాండ్ టోటల్కి కూడా ఇచ్చేస్తున్నాం. గ్రాండ్ టోటల్ ఈ విధంగా మనం డేటా ఎంట్రీ అనేది ఎంఎస్ వర్డ్లో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. లైక్ ఫార్ములాస్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.